సో నిన్నటి ప్రకారం ఫంక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఫంక్షన్ వేర్ ఇస్ దట్ ఎక్కడ రాసాం? వేరియబుల్ కదా, వేరియబుల్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్. ఓకే, ఫంక్షన్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ మెథడ్ ఆర్ ఫంక్షన్. ఓకే, మెథడ్ ఆర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇది లాజిక్ ఎగ్జిక్యూషన్ బై యూజింగ్ ద డేటా ఫ్రమ్ వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు దాకా మనం వేరియబుల్స్ లో డేటాని స్టోర్ చేసాము. ఇప్పుడు ఆ డేటాని స్టోర్ చేసుకొని మనం సమ్ ఆపరేషన్ చేయాలి. ఓకే, లెట్స్ ఏ స్టూడెంట్ టోటల్ స్కోర్ అనేది 70 వచ్చింది. ఓకే, స్టూడెంట్ టోటల్ స్కోర్ అనేది 70 వచ్చింది. లెట్స్ ఏ మనం గ్రేడింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ని బట్టి గ్రేడింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని. ఓకే, సో అలాగా నేను గ్రేడింగ్ అనేది బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఇవ్వచ్చు. సో లాజిక్, ఓకే, సో ఇన్ని మార్క్స్ అయితే ఈ గ్రేడ్, ఓకే అని చెప్పి నేను ఎలాగ ఫిక్స్ అవుతానంటే బై రైటింగ్ ద లాజిక్ అనమాట. ఓకే, ఆ లాజిక్ అనేది మనం ఎక్కడ రాస్తామంటే ఫంక్షన్స్ ఆర్ మెథడ్. ఓకే, ఫంక్షన్స్ ఆర్ మెథడ్ లో మనం లాజిక్ అనేది రాసుకుంటాము. ఓకే, విల్ సి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, సింటాక్స్ చూద్దాం. చూడండి, సింటాక్స్. సో ఏదన్నా మనకి ఫంక్షన్ అని చెప్పి అర్థం కావాలంటే మనకి ప్రీ డిఫైన్డ్ జావా స్క్రిప్ట్ కీవర్డ్. ఓకే, ప్రీ డిఫైన్డ్ జావా స్క్రిప్ట్ కీవర్డ్ ఫంక్షన్ అనే కీవర్డ్ అన్నమాట. ఓకే, ఫంక్షన్ అనేది దాని కీవర్డ్ స్పేస్. ప్రతి ఫంక్షన్ కి మనం యూనిక్ గా ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి నేమింగ్ అనేది ఇచ్చుకుంటాం అన్నమాట. ఓకేనా? అంటే వేరియబుల్స్ నాకు మల్టిపుల్ ఉన్నప్పుడు ప్రతి వేరియబుల్ కి డిఫరెన్షియేషన్ గా మనం మీనింగ్ఫుల్ గా ఎలాగైతే వేరియబుల్ నేమ్స్ అనే ఇచ్చుకున్నామో అలానే ఒక్కొక్క .js ఫైల్లో మనకి చాలా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, రియల్ టైంలో మనం ప్లే రైట్ రాసేటప్పుడు ఒక్కొక్క .js ఫైల్లో మనం చాలా ఫంక్షన్స్ అనేవి రాసుకుంటాము. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు డిఫరెన్షియేట్ ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కి వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ ద ఫంక్షన్ నేమ్ అనమాట. ఓకే, ఫంక్షన్ నేమ్ తో మనం డిఫరెన్షియేషన్ అనేది చేసుకోవాలి. సో అది ఫంక్షన్ నేమ్. ఓకే, ఫంక్షన్ నేమ్ రాసి అది ఫంక్షన్ అని చెప్పి ఎలాగా డిఫైన్ అయిందంటే అది మనకి రిజర్వ్డ్ కీవర్డ్ అనమాట. ఓకే, ఫంక్షన్ ఈజ్ ఎ రిజర్వ్డ్ కీవర్డ్. సో అది ఫంక్షన్ అనే కీవర్డ్ పెడితే అప్పుడు అది ఫంక్షన్ కింద ఐడెంటిఫై చేసుకుంటుంది. నెక్స్ట్ ఫంక్షన్ రిలేటెడ్ లాజిక్ ఎక్కడ రాస్తామంటే ఫంక్షన్ రిలేటెడ్ లాజిక్ మనం ఇలాగా కర్లీ బ్రేసెస్ లో రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడ నేను పెరాన్సిస్, ఓకే, ఇవి పెరాన్సిస్ బ్రాకెట్స్ అంటారు. ఓకే, వీటిని నేను ఓపెన్ క్లోజ్ చేశాను. పెరాన్సిస్ బ్రాకెట్స్ ని నేను ఓపెన్ క్లోజ్ చేశాను. ఓకే, సో ఇదేంటంటే ఇప్పుడు 0. ఓకే, అంటే ఏం లేదన్నమాట. ఇందులో మనం పెరామీటరైజ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, దీన్ని మనం పెరామీటరైజ్ చేయొచ్చు. ఐ విల్ టెల్ యూ. ఓకే, ఫస్ట్ సింటాక్స్ అయితే చూద్దాము, తర్వాత ఆ సింటాక్స్ ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఇందులో మనం పారామీటర్స్ అనేవి రాసుకోవచ్చు, ఎక్సెట్రా. దీన్ని పెయింట్ లో తీసుకుందాం. పెయింట్. ఇందులో మ్యాండేటరీ అంటే అన్ని మ్యాండేటరీనే. ఓకే, రెడ్ లో వేస్తున్నాను, కానీ ఈ పారామీటర్స్ ఆప్షనల్ అనమాట. ఓకే, ఆప్షనల్ వాటిని నేను ఎల్లోలో వేస్తున్నాను. ఓకే, ఆప్షనల్ వాటిని ఎల్లో వేస్తున్నాను. సరే కనబడట్లేదు కాబట్టి ఒక గ్రీన్కి వెళ్దాం. ఓకే, సో ఫంక్షన్ అనే కీవర్డ్ మ్యాండేటరీనే. ఓకేనా? ఫంక్షన్ అనే కీవర్డ్ మ్యాండేటరీనే. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్. ఓకే, ప్రతి ఫంక్షన్ కి ఒక నేమ్ అనేది పెట్టాలి కాబట్టి నేమ్ మ్యాండేటరీనే. ఈ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ మ్యాండేటరీనే. మనం లాజిక్ రాయాలంటే ఈ బ్లాక్, ఓకేనా, ఈ ఫంక్షన్ బ్లాక్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ లోపల పారామీటర్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్. మనం ఆ పారామీటర్స్ అనేది తీసుకుంటాం. ఓకే, ఈ లోపల ఏం రాస్తామంటే మనం ఈ లోపల విల్ రైట్ ద లాజిక్. ఓకేనా? లాజిక్ రాసుకుంటాము. ఓకే, అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటి? ఓకే, మనం ఈ గ్రూప్ ఆఫ్ కోడ్ లో ఒక పర్పస్ ఏంటంటే మెథడ్ లాజిక్ ఇంప్లిమెంటేషన్. అంటే లాజిక్ ని రాసుకోవడం, ఇంప్లిమెంటేషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటి? దీన్ని మనం మెథడ్ డిక్లరేషన్ అని చెప్పి కూడా కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటి?
దీన్ని we call it as method or function declaration. ఓకే, మెథడ్ ఆర్ ఫంక్షన్ డిక్లరేషన్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్. మరి ఫంక్షన్ డిక్లరేషన్ ఓకే, మరి ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటి అంటే, ఫంక్షన్ కాలింగ్ అంటే మనం ఎప్పుడైతే లాజిక్ ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం ఫంక్షన్ ని. ఆ ఫంక్షన్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, ఆ ఫంక్షన్ లో రాసిన లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి. ఓకే, అన్లెస్ అంటిల్ లాజిక్ ఇంప్లిమెంట్ చేసాం బాగానే ఉంది. ఓకే, అన్లెస్ వి కాల్ ద డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్ ని మనం డిఫైన్ చేసి ఆ డిఫైన్ ఫంక్షన్ ని మనం కాల్ చేయకపోతే ఇట్ నెవర్ ఎగ్జిక్యూట్ దట్ లాజిక్ ఆర్ ఫంక్షన్. ఓకే, ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఫంక్షన్ అనేది మనం రాసుకుంటాము, అంతా రాసుకుంటాం. ఓకే, దాన్ని డిక్లరేషన్ వరకే అంటాము. మరి ఆ ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్ ని మనం కాల్ అనేది చేయాలి. ఓకే, ఆ ఫంక్షన్ కాలింగ్ అనేది ఎలా చేస్తామంటే, వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద ఫంక్షన్ కాలింగ్ అంటే, ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతే మనం రాస్తున్నామో, ఓకే, ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్, ఇందులో కూడా మనకి లోపల పారామీటర్స్ ఆప్షన్, అంటే పారామీటర్స్ ఉంటే తీసుకుందాం. పారామీటర్ 1, పారామీటర్ 2, ఇంకా ఉంటే ఇంకా వస్తుంది. ఓకేనా? ఎన్నన్నా ఉండొచ్చు పారామీటర్స్, డిపెండ్స్ అనమాట. ఇలా ఉంది. సెమీకోలన్ ఏంటి ఆప్షనల్. ఓకే, సెమీకోలన్ ఇస్ ఆప్షనల్. సో ఇందులో మనం కలర్ రిప్రజెంటేషన్ చూడండి. సెమీకోలన్ గ్రీన్ వేస్తున్నా అంటే ఆప్షనల్. పారామీటర్స్ ఆర్ ఆప్షనల్. ఆప్షనల్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒకవేళ మీరు ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు పారామీటర్స్ ఇస్తే, ఓకే, ఇక్కడ వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, ఆ పారామీటర్స్ కి ఇన్పుట్స్ పాస్ చేయాలి. ఓకే, వాటిని ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి కూడా అంటారు. ఓకే, లెట్స్ సే ఆర్గ్యుమెంట్ 1. ఓకే, మీరు డెఫినేషన్ చేసినప్పుడు ఒక పారామీటర్ ఇస్తే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, అంటే దాన్ని మ్యాచ్ చేయాలన్నమాట. ఆ పారామీటర్ ని మనం మ్యాచ్ చేయాలి. సో మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ రిలేటెడ్ పారామీటర్స్ కి వాల్యూస్ అనేవి పాస్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటాము. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఫంక్షన్ కాలింగ్. ఓకే, దీన్ని ఫంక్షన్ కాలింగ్ అని చెప్పి అంటాము. ఓకే, ఫంక్షన్ కాలింగ్ అని చెప్పి అంటాం అనమాట. సో ఈ ఫంక్షన్ అనేది మనకి కాల్ చేసినప్పుడే లాజిక్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, we will define the function once. ఓకే, ఫంక్షన్ ఒకసారి రాసుకుంటాం, బట్ we can call that same function any number of times. ఓకే, ఒకసారి డిఫైన్ చేసిన ఫంక్షన్ ని మనం ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు, అంటే కాల్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకుంటాం, ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకుంటాం. జస్ట్ లైక్ మనం ఒకసారి వేరియబుల్ అనేది క్రియేట్ చేసి చాలా సార్లు మనం కన్సోల్ డాట్ లాగ్ లో కాల్ చేసుకున్నాం కదా, కన్సోల్ లో ప్రింట్ చేసుకోవడానికి. సో జస్ట్ లైక్ దట్ మనం ఫంక్షన్ ని ఒకసారి డిఫైన్ చేసుకుంటాము. కాలింగ్ అనేది డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. మనం ఎన్నిసార్లు అయినా కాల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఒక సింపుల్ ఫంక్షన్ అనేది చూసి మీకు అసైన్మెంట్ అనేది ఇస్తా చూడండి. సో ఇది నేను న్యూ ఫైల్ ఒకటి తీసుకున్నా, ఫంక్షన్స్ రిలేటెడ్ ఫంక్షన్ ex1. ఓకే, ఎగ్జాంపుల్ 1 అన్నట్టు దీంట్లో. సో వాట్ ఈస్ ద సింటాక్స్? లెట్స్ కాపీ పేస్ట్ ద సింటాక్స్. సో ఇది కదా సింటాక్స్. ఈ సింటాక్స్ ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. ఓకే, సో ఎప్పుడైతే నేను ఫంక్షన్ అని చెప్పి పెట్టానో అది నాకు రెడ్ లో వచ్చింది, దట్ ఈస్ రిజర్వ్డ్ కీవర్డ్ అనమాట. ఓకే, రిజర్వ్డ్ కీవర్డ్. ఈ ఫంక్షన్ నేమ్ అనేది మనకి యూజర్ డిఫైన్. ఓకే, ఈ ఫంక్షన్ నేమ్ అనేది దిస్ ఈస్ యూజర్ డిఫైన్, అంటే మనం ఓన్ గా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, వేరియబుల్ నేమ్ ఎలాగైతే మనం యూజర్ డిఫైన్ చేసుకుంటామో, ఓకే, అలానే ఫంక్షన్ నేమ్ కూడా మనకి ఇట్ ఈస్ యూజర్ డిఫైన్ అనమాట. యూజర్ డిఫైన్. ఓకే, మన ఓన్ గా
మనం నేమింగ్ అనేది ఇచ్చుకోవచ్చు ఆ ఫంక్షన్ కి. ఓకే, ఇక్కడ ఫంక్షన్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్, ఈ నేమ్ అనేది మనకి యూజర్ డిఫైన్డ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ యూజర్ డిఫైన్డ్ బై డిఫాల్ట్ ఫంక్షన్ నేమ్ అన్నట్టు మనం తీసుకున్నాం కాబట్టి ఎర్రర్ చూపించలేదు. నేను ఏం చేస్తున్నానంటే లెట్స్ ఐ వాంట్ టు యాడ్ 2 నెంబర్స్. ఓకే, ఒక 2 నెంబర్స్ ని నేను యాడ్ చేయాలి. ఓకే, యాడ్ నెంబర్స్. ఓకే, నెంబర్స్ ని యాడ్ చేయాలి. ఆ నెంబర్స్ ని యాడ్ చేయటం అంటే మనకి మండే క్లాస్లో మన ఆపరేటర్స్ అనే టాపిక్స్ డిస్కస్ చేయాలి. ఓకే, ఆపరేటర్స్. సో జనరల్గా ఇప్పుడు అందరికీ ఒక నెంబర్స్ని యాడ్ చేయాలంటే జనరల్గా ప్లస్ అనేది వాడతామని చెప్పి మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక 2 నెంబర్స్ తీసుకొని వాటికి ప్లస్ అనేది చేద్దాం. ఓకే, 2 నెంబర్స్ తీసుకొని విల్ డూ ద ప్లస్ అనమాట. ఓకే, 2 నెంబర్స్ నేను వేర్ నంబర్ 1 ఈక్వల్ టు 12, నెంబర్ 2 ఈక్వల్ టు 20. ఓకే, ఇలా తీసుకొని ఇక్కడ 2 నెంబర్స్ యాడ్ చేయడం అంటే ఏంటి, ఆ వేరియబుల్ కి మధ్యన ప్లస్ పెట్టాలి. ఓకే, ప్లస్ అంటే ఏంటి, మనకి అర్థమెటిక్ ఆపరేటర్ అనమాట. మనకి మండే క్లాస్ లో ఆపరేటర్స్ గురించి చూద్దాము. సో అప్పుడు మనకి ఈ అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 2 నెంబర్స్ ని మనం యాడ్ చేసిన తర్వాత ఓకే, దీని ఎండ్ రిజల్ట్. ఓకే, ఈ ఎండ్ రిజల్ట్ ని మనం ఎందులో స్టోర్ చేసుకోవచ్చు, సో వీ కెన్ స్టోర్ ఇన్ అనదర్ వేరియబుల్. ఓకే, ఒక న్యూ వేరియబుల్ తీసుకొని రిజల్ట్. ఓకే, రిజల్ట్ అని చెప్పి నేను ఇచ్చుకున్నాను. ఓకే, ఇక్కడ వాల్యూ ఏమైంది, నాకు వాల్యూ అనేది ఒక సెట్ అయిన ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత వచ్చిన ఎండ్ రిజల్ట్ ని ఓకే ఈ ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. అంటే ఇక్కడ వాల్యూ అనేది మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఓకేనా, వేరియబుల్ కి వాల్యూ డైరెక్ట్ గా తీసుకోవచ్చు, లేదు సమ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయిన తర్వాత ఓకే ఆ వచ్చే ఎండ్ రిజల్ట్ ని మనం దానికి ఇన్పుట్ వాల్యూ కింద పాస్ చేయొచ్చు అనమాట వేరే వేరియబుల్. ఓకే, సో తర్వాత మనం ఏం చేయాలి, కన్సోల్ డాట్ లాగ్. ఓకే, మనం మరి ఇప్పుడు ఆ రిజల్ట్ ని చూడాలి కాబట్టి కన్సోల్ డాట్ రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కంపైల్ అయింది కానీ ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా, ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. చూడండి, నేను నోడ్ స్పేస్ ఫంక్షన్ ex1 డాట్ జేఎస్ రీనేమ్ చేద్దాం. ఓకే, రీనేమ్ చేసి ఎక్స్టెన్షన్ రివ్యూ డాట్ జేఎస్ కంట్రోల్ ఎస్. let's run it. Node space run ex dot js. ఇక్కడ సేవ్ చేద్దాము. సేవ్ చేస్తాం. let's run this again. Node space ex dot js. ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. Let's take the new terminal. మీరు ఇన్స్టాల్ చేసిన వర్షన్ లో కూడా ఇలానే అవుతుంది కదా, ఒకసారి చెక్ చేయండి. లేకపోతే వేరే వర్షన్ చూస్తున్నా. నోడ్ స్పేస్ ఫన్ ఓ సారీ గైస్, ఇది నేను కామా పడింది ఇక్కడ. ఓకేనా, ఫంక్స్ ఎక్స్ డాట్ ఓకే ఇక్కడ డాట్ జేఎస్ కాదు కామా జేఎస్ పడింది. ఓకే, సో మిస్టేక్. డాట్ పెట్టాను ఇప్పుడు ఫంక్ ఎక్స్ డాట్ జేఎస్. ఓకే, సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏం రాలేదన్నమాట. ఓకేనా, అవుట్పుట్ ఎందుకు రాలేదంటే నా ఫంక్షన్ ఉంది కానీ అది ఎగ్జిక్యూట్ కాలేదు. ఓకే, ఫంక్షన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది మన డెఫినేషన్ ప్రకారం
ఓకే, మనం అది కాల్ చేసినప్పుడే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఫంక్షన్ కాలింగ్ కి సింటాక్స్ ఏంటి? వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద ఫంక్షన్ కాలింగ్? సో దిస్ ఈస్ ద సింటాక్స్. ఓకే, సో ఆ సింటాక్స్ ప్రకారం మనం ఏదైతే యూజర్ డిఫైన్డ్ నేమ్ ఇచ్చుకున్నామో ఆ యూజర్ డిఫైన్డ్ నేమ్ విల్ కాల్. ఓకే, సో ఏంటి ఆ యూజర్ డిఫైన్డ్ నేమ్? ఇది. ఓకే, కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. సో పారామీటర్స్ నేనేం పాస్ చేయట్లేదు ఇక్కడ. ఓకేనా, సో ప్రజెంట్ అయితే నేను పారామీటర్స్ ఏం తీసుకోవట్లేదు, జీరో పారామీటరైజ్డ్. ఓకే, నెంబర్స్ జస్ట్ ఇలా బ్రాకెట్స్ పెట్టేసి, ఓకే, జస్ట్ బ్రాకెట్స్ పెట్టేసి ఇక్కడ సేవ్ చేసేసి, ఓకే, ఇక్కడ చూడండి, నోట్ స్పేస్ func.ux.js. ఓకే, 32 వచ్చింది. ఇప్పుడు ఏంటి? 12 + 20 32. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే, నేను ఫంక్షన్ అనేది ముందు డిఫైన్ చేసి కాలింగ్ అనేది నెక్స్ట్ చేయొచ్చా? ఓకే, లేకపోతే మనం వేరే ఆర్డర్లో అయినా కాలింగ్ అనేది చేయొచ్చా అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను ముందర డిఫైన్ చేశాను. సో ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఓకే, ఫంక్షన్ ముందు ఉండాలా కాలింగ్ ముందు ఉండాలా అనేది కాదు. మనకి ఫంక్షన్ కాలింగ్ అనేది ఎక్కడ ఉన్నా కానీ, సేమ్ డాట్ జిఎస్ లో ఫంక్షన్ ఎక్కడ ఉన్నా కానీ ఆ లాజిక్ ని మనకి ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నట్టు వీ కెన్ డిఫైన్ ద ఫంక్షన్ వన్స్ అండ్ కాల్ ఇట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు నేను బిఫోర్ ఒకసారి కాల్ చేశాను. ఓకే, ఆఫ్టర్ ఒక 2 టైమ్స్ కాల్ చేస్తాను. ఓకే, సేవ్ చేశాను, కాల్ చేశాను. ఓకే, దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద అవుట్పుట్? నో డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ we define with the addition operation. Okay, Monday, okay, we'll see, okay, what is parameter